ముఖ్యమంత్రి సొంత జిల్లాలో కాంగ్రెస్ జెండా ఎగిరింది. మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో డాక్టర్ మల్లు రవి గెలుపొందడం జరిగింది. నాగర్ కర్నూలు పార్లమెంటు సీటు మల్లు రవి 94,000 పైచిలుకు గెలుపుతో నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. మంగళవారం లోక్సభ ఫలితాల్లో నాగర్ కర్నూలు ఎంపీగా గెలిచిన డాక్టర్ మల్లు రవి విజయోత్సవ సంబరాల్లో పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కూచుకుల రాజేష్ రెడ్డి, వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణ రెడ్డి, మేఘారెడ్డి, ఏఐసిసి సెక్రటరీ సంపత్, జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్ తదితరులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ భూస్థాపన చెప్పబడిందని అన్న ప్రకారమే ఈరోజు 17 స్థానాల్లో ఒక్క దగ్గర కూడా బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి నిలవప్పుడే కాకుండా చాలా స్థానాల్లో బహుశా సబ్జెక్టు కరెక్షన్ డిపాజిట్ పోయినటువంటి ఏదేమైనా భారతదేశ స్థాయిలో కూడా ఇక్కడ ఎట్లయితే బీఆర్ఎస్ బీజేపీ ఒకరికొకరు పొత్తు పెట్టుకొని ఓట్లు మార్పు చేసిన జాతీయ స్థాయిలో కూడా 100% ఇండియా కూడా పూర్తి మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆయా అక్కడ కూడా ఆయన కుతంత్రాలు అడ్డగోలుగా కోట్ల రూపాయలు ధనం ఖర్చు పెట్టుకోవాలని అయినా కూడా ఈనాడు ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి విశ్వాసం మాకు కలిగింది. రెండవది ఏ నమ్మకంతో ఏ ఆశయంతో రెండవ పర్యాయం అంటే శాసనసభ ఎన్నికల్లో ఎట్లయితే తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రుణం తీసుకోవడం కోసం శాసనసభ ఎన్నికల్లో పెద్ద మేరతో గెలిపించి కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పచెప్పిన గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన 6 మాసాల్లో పనిచేసే అవకాశం 3 మాసాలు ఎలక్షన్ పోటీ సరిపోయింది. అయినా కూడా ఈ రెండవ పర్యాయం కూడా ప్రజలు మరి పెద్ద మెజార్టీతో యొక్క తీర్పు ఇచ్చినందుకు మరొకసారి రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా నాగర్ కర్నూలు నియోజకవర్గ ప్రజలు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అట్లాగే శాసనసభ ఎన్నికల ముందు ఏదైతే ఈ ప్రభుత్వం హామీలు వేయడంతో కాంగ్రెస్ పార్టీ కూడా 6 గ్యారెంటీలు 100% అన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేసి కాంగ్రెస్ 100% ఈ క్షణం నుంచి రాబోయే ఏ ఎన్నికలైనా 100% కాంగ్రెస్ పార్టీ అన్ని ఎన్నికలు కూడా ఇదే విజయదుందుకి భోగించడం కార్యం. మిగతా పార్టీలు భూస్థాపితం కావడం ఖాయం. ఈ భారతదేశానికి పరిపాలించేటువంటి పేద ప్రజల పక్షం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శరణ్యం. అది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎవరైనా పేదల పక్షం పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది గడిచిన 10 సంవత్సరాల బీజేపీ పరిపాలనలో గడిచిన 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో ప్రజలు తీర్పిచ్చినట్టే స్పష్టంగా కూడా జరిగింది. ఇలా మోడీ ఏం మాట్లాడుతూ ఉంటే 400 సీట్లు వస్తాయి, 400 దాటుతూ మాట్లాడుతూ సో దానికి భిన్నంగా ఈనాడు తీర్పులో జరిగింది. 100% ఈ భారతదేశం యొక్క ఔన్నత్యం కావచ్చు, భారతదేశం యొక్క ఉన్నతి అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ద్వారా సాధ్యమైనది. ఈ యొక్క నాగర్ పార్లమెంటు ప్రజలు 100% ఇంకా రేపటి నుంచి రేపటి కోడ్ని ఈ కోడ్ తర్వాత పూర్తిగా ప్రజాప్రతినిధులు అధికారులు అందరం కలిసికట్టుగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నిలబెడుతూ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే మా ధ్యేయంగా ముందుకు వెళ్ళి కార్యం చేస్తాం. మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. దాంతోపాటు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన తల్లి, ఆ తల్లి కానుకగా నాగర్ కర్నూలు పార్లమెంట్ సీట్ని ప్రజలు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. 5 అసెంబ్లీలో ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఇన్ఛార్జి ఎమ్మెల్యేలు అందరూ కష్టపడి పనిచేసిన సందర్భంగా ఇవాళ దాదాపు 1,00,000 వరకు ఓట్లు వచ్చి గెలవటం జరిగింది. మరి ఓట్లు ఇచ్చినటువంటి ఓటర్ మహాశయులందరికీ నా పాదాభివందనం తెలియజేస్తూ ఈ నాగర్ కర్నూలు అనే ఒక పార్లమెంట్ ఒక దేవాలయం అని, దాంట్లో ప్రజలందరూ దేవుళ్ళని, దాన్ని పూజారిగా ఈరోజు గెలిపించి పంపిస్తున్నందుకు ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 5 నెలల క్రితం ఎలా అయితే
అసెంబ్లీ ఎలక్షన్లో యావత్ తెలంగాణ కాంగ్రెస్ వైపు తీర్పిచ్చిందో అదేవిధంగా నాడు నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజలు మా మీద నమ్మకం పెట్టుకొని సుమారు 1,00,000 ఓట్లతో రాజు పెద్దలు మల్లు రవి గారిని గెలిపించడం జరిగింది. యావత్ నాగర్ కర్నూల్ నియోజక పార్లమెంట్ ప్రజలకు, నాయకులకు, ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మీరిచ్చిన తీర్పుకు ప్రతి ఒక్క నాయకులు, మాలాంటి నాయకులు ప్రజాసేవలో ఉంటామని చెప్పి మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై కాంగ్రెస్. సార్ తమ్ము సింబల్ చూడండి సార్ తమ్ము విజయ్ జగన్మోహన్ రెడ్డి టీవీ చూసి రిజల్ట్ తెలుసుకుంటారా లేకపోతే ఇన్ఫర్మేషన్ తెచ్చుకునే అవకాశం ఉంది. మహేష్ కొంచెం అందరూ నాగర్ కర్నూలు పార్లమెంటు ఎన్నికల్లో 93,000 మెజార్టీతో గెలిపించినటువంటి నాగర్ కర్నూలు నియోజకవర్గ ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు. ఈ రిజల్ట్ అనేది టీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి చెప్పకండి. వాస్తవంగా రాష్ట్రంలో ఇంకా ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది. బీజేపీ, బీఆర్ఎస్ ఒకరికొకరు ఓట్ల మార్పిడి చేసుకున్న కారణంగా సీట్ల సంఖ్య
తగ్గింది. వాస్తవంగా ఈ బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కు కాకుండా ఉండిపోతే డెఫినెట్గా రాష్ట్రంలో 17లో 10 స్థానాలు వచ్చింది. అయినా కూడా ఈ రెండు పార్టీలకు ప్రజలు గుర్తు చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల కంటే ముందు చెప్పిన విధంగా, మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా, గౌరవ మంత్రులు చెప్పిన విధంగా బీఆర్ఎస్ పార్టీ భూస్థాపించబడదని అన్న ప్రకారమే ఈరోజు 17 స్థానాల్లో ఒక్క దగ్గర కూడా బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి గెలవప్పుడే కాకుండా చాలా స్థానాల్లో బహుశా సబ్జెక్ట్ కరెక్షన్ డిపాజిట్ పోయినటువంటి పరిస్థితి. ఏదేమైనా భారతదేశ స్థాయిలో కూడా ఇక్కడ ఎట్లయితే బీఆర్ఎస్ బీజేపీ ఒకరికొకరు గుర్తు పెట్టుకొని ఓట్లు మార్పు చేసో జాతీయ స్థాయిలో కూడా 100% ఇండియా కూడా పూర్తి మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆయా అక్కడ కూడా కుతంత్రాలు అడ్డంకులుగా కోట్ల రూపాయలు ధనం ఖర్చు పెట్టి కూడా నాకు అయినా కూడా ఈనాడు ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి విశ్వాసం మాకు కలిగింది. రెండవది, ఏ నమ్మకంతో, ఏ ఆశయంతో రెండవ పర్యాయం అంటే శాసనసభ ఎన్నికల్లో ఎట్లయితే తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియా గాంధీ తెలంగాణ విశ్వవిద్యాలయం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రుణం తీసుకోవడం కోసం శాసనసభ ఎన్నికల్లో పెద్ద మేరతో గెలిపించి కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పచెప్పినప్పుడు గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన 6 మాసాల్లో పనిచేసే అవకాశం 3 మాసాలు ఎలక్షన్ పోటీ సరిపోయింది. అయినా కూడా ఈ రెండవ పర్యాయం కూడా ప్రజలు మరి పెద్ద మెజార్టీతో యొక్క తీర్పు ఇచ్చినందుకు మరొకసారి రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా నాగర్ కర్నూలు నియోజకవర్గ ప్రజలు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లాగే శాసనసభ ఎన్నికల ముందు ఏదైతే ఈ ప్రభుత్వం హామీలు ఇవ్వలేదు, కాంగ్రెస్ పార్టీ కూడా 6 గ్యారెంటీలు 100% అన్నీ కూడా ఒక్కొక్కటి అమలు చేసే కార్యక్రమం చేస్తాం. 100% ఈ క్షణం నుంచి రాబోయే ఏ ఎన్నికలైనా 100% కాంగ్రెస్ పార్టీ అన్ని ఎన్నికలు కూడా ఇదే విజయదుందుకి మోగించడం ఖాయం. మిగతా పార్టీలు భూస్థాపితం కావడం ఖాయం. ఈ భారతదేశానికి పరిపాలించేటువంటి పేద ప్రజల పక్షం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ